హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. నేను అడగకపోయినా ఖచ్చితంగా లైక్ కొడతారు. అంత డెప్త్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. కొద్దిగా ఘాటుగానే ఉండొచ్చు, ముందే చెబుతా ఉన్నా కదా. ఖచ్చితంగా వీడియో వేరే లెవెల్లో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అలాగే శ్రీజ వర్సెస్ మాధురి, రీతు వర్సెస్ మాధురి ఏమనిపించింది ప్రోమో చూడగానే మెసేజ్ పెట్టండి. నేను మార్నింగ్ ఇన్స్టాలో కూడా ఒక పోస్ట్ అయితే పెట్టా కదా, దీపావళి మళ్ళీ వస్తుంది ఈరోజు. దమ్ము శ్రీజ దమ్ము చూపించింది. లాస్ట్కి ఈవిడైతే మాధురి మళ్ళీ ఏడ్చేసి తనుజ కూడా ఓదార్పు యాత్ర చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, దీని గురించి ఫస్ట్ ప్రోమో గురించి అట్టగా లైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది, దాని గురించి కూడా మాట్లాడదాం. శ్రీజ వస్తానే ఎంత బాగా నామినేట్ చేస్తారో చూస్తే, బాండింగ్స్ అని చెప్పి చేస్తారో నార్మల్గా చేస్తారో చూద్దామని ఈ హ్యాండ్ గెస్చర్స్ కూడా మొన్న రీతు చౌదరి విషయంలో ఆవిడ ఎలాగైతే ఒక అభ్యంతరకరమైన హ్యాండ్ గెస్చర్స్ వాడిందో, ఎగతాలు చేసి చెప్పిందో, బాండ్స్ పెట్టుకొని వచ్చారని చెప్పేసి అదే హ్యాండ్ గెస్చర్స్తో ఇలాంటి కంటెస్టెంట్కి అలాంటి లాంగ్వేజ్, అలాంటి హ్యాండ్ గెస్చర్సే కరెక్ట్. టిట్ ఫర్ టాట్. ఇంకా చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఇలాంటి సామెతలు ఎన్నైనా వాడచ్చు. అట్లా ఆ హ్యాండ్ గెస్చర్స్ వాడిన ఆవిడకి అలాగే ఇవ్వడంలో తప్పే లేదు. అందుకే ఆవిడ మొహం కూడా చూసారా, ఆ ఫీలింగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ, శ్రీజ చేతి నుంచి కత్తి లాక్కుంటే ఈ కత్తితో నిన్నే వేసేస్తా పొడిచేస్తాను మాదిరిగా ఆ లాక్కోవడం చూస్తే ఏంద్ర సాయం అంతగా కొత్తలు ఆడిపోతుందా, కుక్కర్లో పెట్టినట్టు ఉడికిపోతుందా అని మాదిరిగా ఉంది. ఆవిడ మీద అంత గ్రిడ్జ్ అయితే పెట్టుకుంది. సరే, పక్కన పెడితే అంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా శ్రీజ వచ్చి పొడుస్తున్నప్పుడు పక్క నుంచి కూడా చూస్తారు. ఇప్పుడు ఫేస్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ లుక్స్ కానీ శ్రీజ పట్ల. అయితే మెయిన్ ఇక్కడ శ్రీజ ఏంటంటే, గత వారం ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుకుంటూ తప్పించుకుంది. నామినేషన్ అంటే నేను చేయను అంటే, మరి అంతకుముందు ఏం చెప్పింది? 1 వీక్ క్రితం ఇప్పుడు ఏం చెప్పింది? నేను ఇక్కడ బాండ్స్ కోసం రాలే, గేమ్ ఆడడానికి వచ్చా, మరి నామినేషన్లు కూడా నేను చెయ్యను, నాకు వద్దు, నాకు ఎవరు లేరని తెప్పించుకుంటే మరి నువ్వేం గేమ్ ఆడడానికి వచ్చినట్టుగా? తనుజ అడుగులకు మడుగులు ఒత్తుతూ అదా గేమ్, ఆ సేఫ్ గేమ్ని గేమ్ అంటారా? ఆ గేమ్ ఆడడానికి ఇవిడు వచ్చినట్టుగానా? మరి ఎట్లా? నామినేషనే చేయదంట. అందుకోసం ఇక్కడ శ్రీజ ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిందే. ఈ కత్తి చేతిలో పెట్టిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితులు ఎటు ఆవిడ ఆల్రెడీ తనుజ ద్వారా డైరెక్ట్ నామినేషన్ అయింది. ఇక నామినేషన్ కూడా చేస్తేనే కదా ఈవిడ ఎంత సేఫ్ లేరో బయటపడుతుంది. అందుకోసం ఇచ్చింది, మంచి పనే చేసింది. అట్లాగే రీతు కోసం చెబుతుంది. టీంలో కళ్యాణ్ సహా అందరూ చెప్పారంట ట్రస్ట్ చేయొద్దని, డీమోని కంటెండర్ చేయాలనుకున్నా, సో ఇచ్చేసానంటే రీతు నేను కంటెండర్ అయ్యాక నా డబ్బులు ఎవరికైనా ఇస్తా, 100% కరెక్ట్. అది రీతు చౌదరి చెప్పింది. అక్కడ ఇచ్చింది దొంగల టాస్క్. అది నీతిమంతులు అంటే కనిపించిన 4వ సింహంలాగా నియమాలన్నీ పాటిస్తూ నీతి నిజాయితీగా ఆడుకోవాలని చెప్పిన టాస్క్ కాదు. వాళ్ళ క్యారెక్టర్సే కరడగట్టిన నేరస్తులు. మోసాలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, దోచుకోవచ్చు, జపాంగ్స్ అయిపోవచ్చు, మీకు నచ్చినట్టు ఇటు నుంచి అటు నుంచి గంతులు వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించవచ్చు, ఎన్నైనా బ్లఫ్ మాస్టర్ గేమ్ అంతా ఆడుకోవచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎందుకు ఒక దగ్గర స్టిక్ అని అయ్యి ఉంటారు? వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడతారు. బిగ్ బాస్ క్లియర్గా ఓపెన్ డోర్స్ అని చెప్పిన తర్వాత నచ్చినట్టు ఆడతారు తప్ప ఈవిడిని కంటెండర్ చేయాలి అనే స్వార్థంతో ఉంచుకుంది తప్ప అంతగా నమ్మకం లేనప్పుడు ఎందుకు ఉంచుకున్నావు ఆవిడని? అప్పటికి ఈవిడ కూడా డీల్ మాట్లాడింది కదా, నువ్వు రమ్య నా వైపు వచ్చేసి రీతు తాలూకు డబ్బులని నీకు ఇచ్చేస్తాను అంటే ఆవిడ మీద కాస్త కోస్త ట్రస్ట్ ఉంది. ఈవిడ దగ్గర గత్యంతరాలకు రీతు చౌదరిని తన టీంలో కొనసాగించడానికి చేసుకుంటూ మళ్ళీ ఆవిడ డబ్బులు అంటే కంటెండర్ అయ్యాక ఎవరికైనా ఇచ్చుకుంటుంది, ఆవిడ ఇష్టమైతే అందులో తప్పేముంది? ఇక్కడ మరి డీమోను సపోర్ట్ చేయడానికి వచ్చావా, గేమ్ ఆడడానికి వచ్చావంటే ఇక్కడ రీతు మరి మీరు తనూజను సపోర్ట్ చేయడానికి వచ్చారా ఏంటి? ఖచ్చితంగా అడిగింది. నిన్న మరి ఈవిడ చేసింది ఏంటి? మాధురి తనుజని సపోర్ట్ చేయడానికి వచ్చింది, ఈవిడ గేమ్ ఆడడానికి వచ్చింది. ఆ టాస్క్లో బిగ్ బాస్ లోగో అవన్నీ చేసేటప్పుడు టకా మిగతా స్పీడ్గా వచ్చినా సరే తనుజ లోగో అయితే పర్ఫెక్ట్ పెట్టలేదు కదా, ఫెయిల్ అయ్యింది కదా. మరి ఈవిడ అక్కడ బకెట్లు పట్టుకు వాటర్ పోసేటప్పుడు కింద పెట్టుకొని ఆవిడ వంగి తీసిపోస్తుంటే, అమ్మా అది కాదమ్మా, అట్లా కాదమ్మా, పైన పెట్టుకోవద్దు, నేను ఎవడు చెప్పమండి అవన్నీ చెప్పేటప్పుడు సుమన్ శెట్టికి చెప్పాలి, డీమన్ పవన్కి చెప్పాలి, రీతు చౌదరికి చెప్పాలి, నలుగురికి చెప్పాలి. నలుగురికి ఒకేలాగా చెప్పేస్తే సంచాలకి ఇస్తే సలహా ఇవ్వాలి. ఒక తనుజకి అది కాదమ్మా, అక్కడ కాదమ్మా, పైన పెట్టుకోవచ్చు కమ్మా, పెట్టొద్దని చెప్పలేదమ్మా. ఇక్కడ 2 కనిపిస్తాయి. ఒకటే సపోర్ట్ చేయడం కనిపిస్తుంది, రెండోదేమో నీ బాండింగ్ కూడా కనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ బాండింగ్, అది కూడా ఫేక్ బాండింగ్ కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి వచ్చావా? ఇదా నీ గేమ్? ఆ రీతు చౌదరి అడిగింది పర్ఫెక్ట్ 100% అడిగింది. అలాగే ఇక్కడ ఎంఎన్ఎల్ సంజనాది బాండ్ కదా, శ్రీజ కళ్యాణ్ బాండ్ కదా, లేకపోతే మిగతా వీళ్ళిద్దరిది బాండ్ కదా, మీ ఇద్దరిది బాండ్ కదా, ఇవన్నీ బాండ్స్ కాదా? నాది బాండ్ మాత్రమే కనిపిస్తుందా? పక్కలది కాదని అడిగితే ఇక్కడ ఒక మాట అనింది కదా మాధురి, వాళ్ళందరివి హెల్దీ బాండ్స్, మీది అన్హెల్దీ బాండ్స్ అంట. నేను రోజు చూస్తున్నా చెబితే ఈ పదం పర్టికులర్గా ఆవిడ నోట వచ్చిన ఆ మాట అనే అర్హత, హక్కు ఆవిడకు ఉన్నాయా?
అన్హెల్తీ బాండ్స్ అనే పదం వాడే అర్హత ఆవిడకి ఉందా? ఈ మెసేజ్ పెట్టండి ఫస్ట్. రీతు చౌదరి అక్కడికి అడుగుతుంది, హౌ కెన్ యూ పోర్ట్రే బాండ్స్ మీది బాగలేదమ్మా అని చెప్పొచ్చు, మీ ఫ్రెండ్షిప్లో మీరు గేమ్ బిస్కెట్ చేసుకున్నట్టు చెప్పొచ్చు, కానీ అన్హెల్తీ బాండ్స్ అంటే ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటుంది, ఏం ఆలోచిస్తుంది ఆవిడ? ఆ మాట 100% అనే అర్హత హక్కు ఆవిడకి లేనే లేదు. ఇక్కడ శ్రీజ ఇంకో విషయం కూడా చెబుతుంది, ఎందుకంటే 4,000 మీరు తనూజ డిస్కషన్ పెట్టుకుని డబ్బులు పెట్టుకున్నారు, అన్నీ ఇస్తానని చెప్పారా లేదా? నామినేషన్ నాదా నీదంట. అక్కడ ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం ఫస్ట్ చెప్పాలి మీరు. ఎందుకు మరి 3,900 వాళ్ళు ఇస్తే దాచిపెట్టుకుని 2,000 ఇచ్చారని చెప్పేసి ఈవిడ మళ్ళీ గేమ్ ఆడుకుంటూ, మరి ఇది అన్హెల్తీ బాండింగ్ కదా, టీం అందరిని మోసం చేయలేదా? రీతు చౌదరి ట్రస్ట్ గురించి మాట్లాడిన ఈవిడ మరి మిగతా వాళ్ళందరి విషయంలో ట్రస్ట్ ఎక్కడ నిలబెట్టుకుంది? ట్రస్ట్ బ్రేక్ చేయలేదా? ఈవిడైనా సొద్దపూసలాగా ఆడిందా? ఆ శ్రీజ అడుగుతున్నది అదే పాయింట్. నువ్వు ఆ అమ్మాయి ట్రస్ట్ గురించి మాట్లాడే ముందు నీ ట్రస్టే వారికి ఎంతవరకు అమ్మో నిలబెట్టుకున్నావు అది చెప్పాలి కదా. వాళ్ళు చెరో 2,000 ముగ్గురు, సుమన్ శెట్టి, దివ్య, తనుజ ఉంచుకొని 3,900 ఇస్తే 2,000 ఇచ్చారని చెప్పి ఈవిడ ట్రస్ట్ గురించి మాట్లాడడం, రాము వెళ్ళిపోయాడని ఆయన్ని బ్లేమ్ చేయడం, రీతు చౌదరిని బ్లేమ్ చేయడం, నువ్వు ఆయనకి ఇచ్చేస్తావు ఈయనకి ఇచ్చేస్తావు, నువ్వు మరి సపోర్ట్ చేస్తున్నది ఏంటి? మీకు అసలు అర్హత అంటూ ఉందా? అన్హెల్తీ బాండింగ్స్ అనే అంత పెద్ద పదం అనే అర్హత ఉందా? ఎందుకంటే ఇది ఎట్లా ఉందంటే నేను క్లియర్గా చెబుతా, వేరప్పని గంధపు చెక్కల స్మగ్లింగ్ చాలా నేరం ఘోరం అంటే ఎట్లా ఉంటుంది, ఈవిడ అన్హెల్తీ బాండింగ్స్ గురించి చెబితే అట్లా ఉంటుంది, చార్లెస్ సోవరస్ దొంగతనాలు తప్పు అని చెబితే ఎట్లా ఉంటుందో ఈవిడ ఎట్లా చెబితే అట్లా ఉంటుంది, హిట్లర్ మానవత్వం గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఈవిడ ఎట్లా మాట్లాడితే అట్లా ఉంటుంది. అన్హెల్తీ బాండ్స్ గురించి మాట్లాడే అర్హత ఉందా? 1-4 సార్లు అడిగా. నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు నేను ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడట్లా, ఆ కెమెరాల సాక్షిగా బిగ్ బాస్ షోలో జరుగుతున్న దాని గురించే నేను ఇక్కడ మాట్లాడుతున్నా. రోజు ఆ బాండ్స్ గురించి ఈవిడే కదా, ఇంట్లో గురించే కదా మాట్లాడుతున్నా. గత 8 సీజన్స్ గురించి నేను చూస్తూ ఉన్నా, ఎప్పుడు కూడా హౌస్లో జరిగే వాటి గురించే మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను ఇదే అడుగుతా ఉన్నా. నిన్న అక్కడ ఎందుకంటే తనూజ విషయంలో కావాలని వాంటెడ్లో ఒక ఫేక్ బాండింగ్ పెట్టుకొని ఆ రమ్య మొన్న చెప్పలేకపోయింది, ఇక్కడ రమ్య ఉన్నది కాదు, దమ్ము శ్రీజ కనుక ఇచ్చి పడేసింది, ఓపెన్గా మాట్లాడేసింది. ఏం చెప్పింది ఆ రమ్యతో? నువ్వు ఒక నామినేషన్ నేను ఒక నామినేషన్ చేద్దామంటే వద్దులే, ఆ అమ్మాయి వెళ్ళదు, వేసినా వేస్ట్, ఇక్కడే ఆవిడ పక్కనే చేరిపోయి ఏదో అలా ఉండిపోతే చాలు, సర్వైవ్ అయిపోతాం అని మాదిరిగా చెప్పుకొచ్చిన ఈవిడ హెల్దీ బాండ్స్ గురించి అన్హెల్దీ బాండ్స్ గురించి మాట్లాడుతూ ఉంది. నేను ఇప్పుడు ఇంతకు మించి హౌస్ బయట గురించి మాట్లాడను. నేను గత 8 సీజన్లు కూడా చెబుతా ఉన్నా కదా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా సాక్షి టీవీలో, ఈటీవీలో జర్నలిస్టిక్ వాల్యూస్తో పనిచేసి ఉత్తమ ఎంప్లాయ్, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా అందుకున్నాను సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో. సో కొన్ని మాట్లాడకూడదు అని ఒక నియమం నాకు నేను పెట్టుకున్నది కనుక పొలిటికల్ అయితే ఎన్నైనా మాట్లాడతా, నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ పాలిటిక్స్ ఎన్నైనా మాట్లాడతా. బట్ ఈ షో వరకు ఏంటంటే నాకు నేను పెట్టుకున్న నియమం షో గురించి, హౌస్లో జరిగిన దాని గురించే మాట్లాడాలి. దాటి వచ్చిన తర్వాత బయట జరిగిన దాని గురించి ఆ పెంట గురించి అవసరమే లేదు. ఇప్పుడు మనం కూడా ఎప్పుడు మాట్లాడతాం, ఇప్పుడు రీతు వాళ్ళ బాండ్ గురించి మనము మాట్లాడడం, ఆ రిలేషన్స్ వల్ల వాళ్ళ గేమ్ పాడైపోద్ది, ఆ పులిహోర ట్రాక్స్ వల్ల వాళ్ళ బాండ్స్ వల్ల వాళ్ళు విన్నర్స్ ఎట్లా అవుతారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, టాప్ 5 ఛాన్సులు కూడా మిస్ అయిపోతారు, వాళ్ళ ఆటకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పండి రీతు చౌదరి గురించి, ఫిజికల్గా అద్భుతంగా ఆడుతుంది, ఆడాలనే జీల్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది, కసి ఉంది, 100% పెడుతుంది. అట్లాగే డీమోన్ కళ్యాణ్ కూడా ఫిజికల్ ఎఫర్ట్స్ స్ట్రాంగ్గా ఉంటాడు, ఆడతాడు, మాట కూడా ఆచి తూచి మాట్లాడతాడు. కామనర్స్ అందరిలో కల్లా ఆయన మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినా సరే మాట విషయంలో పలికే బంగారం అంటారు కదా, అట్లా మాట ఏమంటారు, పెదవి దాటితే ఆ మాటకు బానిస నువ్వు, దాటన మాటకి రాజువు నువ్వు అనే మాదిరిగా ఆలోచించి మాట్లాడతాడు, ఆచి తూచి మాట్లాడతాడు. వీళ్ళిద్దరు పాజిటివ్స్ కూడా చెప్పాను కదా, అదే కంటిన్యూ చేసుకుంటే ఈ ట్రాక్ ఈ పులిహోర ఉంటే వాళ్ళకి నష్టమే తప్ప లాభం లేదని చెప్పాం కదా. అట్లా దీనివల్ల ఈ బాండ్ వల్ల ఈ ట్రాక్ వల్ల కూడా నష్టపోతారు. అంతవరకు గేమ్ వరకే మాట్లాడతాం మనం కూడా. నేను చాలాసార్లు చెప్పాను, ఎట్లా అయితే ఆడియన్స్ మనసులు గెలవలేరు, వాళ్ళ ఫోకస్ అంతా ఏమది టైటిల్ మీద, ట్రోఫీ మీద ఉండదు, ఇట్లా మాట్లాడతాం. కానీ అన్హెల్దీ బాండ్స్ ఏంటివి? వీటి గురించి ఇక్కడ మనం మాట్లాడాలంటే మనకు మాటలు రావా, చేత కాదా, ఏంటి? ఒక స్టాఫ్ రిపోర్టర్గా, సీనియర్ జర్నలిస్ట్గా, డెస్క్ జర్నలిస్ట్గా నేను పెట్టుకున్న నిబంధనల వల్ల ఈ అన్హెల్దీ బాండింగ్స్ గురించి అంతకుమించి మాట్లాడట్లే. నేను ఆ మాట మాట్లాడిన ఆవిడకి అసలు అర్హత ఉందా లేదా, ఆ ఒక మాట నేను అడుగుతూ ఉన్నా. తనుజతో ఈయన పెట్టుకున్నది ఫేక్ బాండ్ కాదా చెప్పండి. మొన్న రమ్య చెప్పలేకపోయింది, కానీ వీకెండ్లో నాగార్జున గారు అడిగేటప్పుడు ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయ్యిందో మరి మర్చిపోయిందో ఏమైంది, కానీ ఆయాషతో క్లియర్గా చెప్పింది, నువ్వు ఒక ఓటు నేను ఒక ఓటు వేద్దామంటే వద్దు, వేస్ట్, ఆ పిల్ల పక్క నుండి నడిపించుకోవడం బెటర్, మనం ఆ పంచన చేరిపోదాం, ఆవిడ అడుగులకి మడుగులు అవుతుందామంటూ చెప్పుకుంది. మరి ఇప్పుడు ఈవిడ చేస్తున్న బాండింగ్ ఏంటండి? ఇంతకంటే అన్హెల్దీ బాండ్స్ ఏంటి అసలు?
ఇప్పుడు హెల్తీ బాండింగ్స్ అంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్ళ మధ్య హెల్తీ బాండింగ్స్ ఉన్నా సరే ఒకరికి ఏమైనా హట్టింగ్ పాయింట్ వచ్చినా సరే అప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ హట్ అయితే నేను ఊరుకోను, నాకు ఇట్లా చేసావు అట్లా చేసావు అని మాట్లాడుతున్నారు. ఇందుకు నామినేషన్లో తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ ఈ సీజన్లో వాళ్ళు చాలా ఫ్లట్టింగ్ చేసి చాలా కంటెంట్ ఇచ్చి ఎంటర్టైన్ చేసి మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. అక్కడికి వచ్చేసరికి నువ్వా నేనంటే మాట్లాడుకున్నారు. లేకపోతే డిమోన్ కావచ్చు, రీతు కావచ్చు, ఒక స్థాయి దాటిన తర్వాత ఒకవేళ సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వస్తే హట్ అవుతున్నారు, ఓపెన్ అవుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకుండా ఎందుకు మాట చెబుతున్నానంటే లైవ్లో చూస్తే మీరు తనుజ ఇమాన్యుయల్ నామినేషన్ తర్వాత తనుజ దగ్గరికి ఇప్పుడు పోతుంటే ఆవిడ చీ కొడుతుంది, లిటరల్గా చీ కొడుతున్నా, వదిలేయండి ప్లీజ్ అండి, నాకు కొద్ది స్పేస్ ఇవ్వండి, నన్ను అక్కడ కూర్చొనివ్వండి, నన్ను కాస్త ఆలోచించుకొని నాకు మనశ్శాంతి ఇవ్వండి అని బతిమలాడుతున్న, కసురు కొడుతున్నా సరే బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ మీద కూర్చొని అలాగా అంత అవసరమా? మరి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరేమో హెల్తీ బాగుండా, నీకు కనీసం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకుండా అక్కడికి పోయి ఆవిడ అంత విసురు కొడుతున్నా, కసురుకుంటున్నా. నిన్న మొన్న కూడా చెప్పింది కదా తనుజ, నేను చాలా తిట్టేస్తున్నా, అరిచేస్తున్నా, ఎన్నో సారీలు చెప్పాలి. ఆ అమ్మాయిని ఎందుకు అంత విసిగించడం? ఏమి మీ స్వార్థం? అంటే ఇప్పుడు ఆవిడ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అంతా మీకు ఇప్పుడు ఓట్లు వేసేయాలి, అది మీ బాండింగ్. అందుకే అక్కడ హెల్దీ బాండ్స్ గురించి అని చెప్పి దమ్ము శ్రీజ ఒక హ్యాండ్ గెస్చర్స్తో ఆవిడ స్టైల్లో చెప్పింది. ఎందుకే ఇప్పుడు హెల్దీ బాండ్స్లో రెస్పెక్ట్ కాపాడుకుంటూ మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటున్నారు మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా. అంతే తప్ప ఈవిడలాగా తనుజ పాపం అయితే ఇమాన్యుయల్కి ఆవిడికి నామినేషన్ తర్వాత నాకు స్పేస్ కావాలి, కూర్చుంటాను ఆ బెడ్ మీద నుంచి బతి ప్లీజ్ అండి అర్థం చేసుకుని నాకు ఏందండి టార్చర్ అన్నట్టుగా. అంటే ఇంతవరకు తనుజ పరిస్థితి ఏమైపోయింది? సపోర్ట్ అంటే నువ్వు సపోర్ట్ లేకుండా ఆడుతాను అంటే ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. ఇంకా ఈ జీలుగు బంక్ అంటారు కదా, ఫెవికాలు ఇలాంటి బంకలు కాకుండా జీలుగు బంక్ అతుక్కుంటే వదలదు అంటారు కదా, ఒక జలగలాగా పట్టుకుంటే వేలాడుతా వదలదు. అట్లా ఆవిడ అంత విసిగించేసి అప్పటికి ఆ బెడ్రూమ్ నుంచి వచ్చి గార్డెన్ ఏరియా దగ్గర అక్కడ కూర్చుంటే అక్కడ కూడా వచ్చేసి అసలు ఆ తనుజ పరిస్థితి చూస్తే ఏంద్ర నాకు టార్చర్ ఏంటి అన్నట్టు విసుక్కుంటూ ఉంది ఆవిడ. సో మరి ఇలాంటి ఆవిడేమో బాండ్స్ గురించి హెల్దీ బాండ్స్ గురించి చెబుతూ ఉంటే ఏమనుకోవాలి చెప్పండి? ఇవిడికి ఏమైనా ఉందా చెప్పండి ఆ అర్హత? నేను చెబుతా ఉన్నా కదా, నేను ఇంకా నాన్ జర్నలిస్టులు అయితే మరి ఎట్లా చెబుతారు, ఇంకా వాళ్ళ చాయిస్ అది. కానీ ఆ వాల్యూస్ ఎథిక్స్ కట్టుబడి నాకు నేను పెట్టుకోబట్టి కానీ లేకపోతే ఇంకొకరైతే అంత స్మూత్గా ముద్దుగా చెప్పరు. ఇంకెక్కడికో ఎన్నో పదాలు వాడతారు, ఎన్నో ఎగ్జాంపుల్ చెబుతారు, ఇంకా అదంతా తీస్తారు. చెబుతా ఉన్నా కదా, మరి ఏమంటారు దాన్ని, ఈ ప్రమోషన్స్ కానీ కొలాబరేషన్స్ కానీ కొన్ని వందల వేల్స్ వస్తాయి రెగ్యులర్గా మన ఛానల్కి. మన ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇవన్నీ పెట్టండి, చేయండి, మా బాండ్ ప్రమోట్ చేయండి, మాతో కొలాబరేట్ అవ్వండి, అట్లా ఇంతవరకు ఒకటి కూడా పెట్టింది లేదు. ఎందుకంటే నాకంటూ ఒక రెస్పెక్ట్ కావాలి, ఆ ట్రస్ట్ కావాలి, అది ఇచ్చిపుచ్చుకునే దాంట్లో మీకు నాకు మధ్య ఒక రెస్పెక్ట్ అండర్స్టాండింగ్తో అట్లా వెళ్తుంది తప్ప ఊరికే ఈ చిల్లర మాటలు కానీ ఇవన్నీ ఉండవు. అందుకే నేను చెబుతా ఉన్నా కదా, ఈమెకు ఫైనల్గా మీకు ఏమనిపించిందో చెప్పండి. అన్హెల్దీ బాండ్స్ గురించి ఆవిడ మాట్లాడడం పట్ల మీకు ఏమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళతో లైక్ కొట్టండి. అడిగేది నేను అదే, ఒక లైక్ కొట్టండి, ఒక మెసేజ్ పెట్టండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెబుతాను తప్ప ఇంక ఇవన్నీ చెబుతాను కదా. డెస్క్ జర్నలిస్ట్గా పొలిటికల్ అయితే ఎంతో దూరం వెళ్ళాను నేను, అసలు ఊహకు కూడా అందదు, ఆ రేంజ్కి వెళ్ళిపోయినాయి. మా బెస్ట్ ఎంప్లాయీస్ కింద అవన్నీ చెప్పుకుంటూ మళ్ళీ వేరే లెక్క ఎప్పుడో సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతాంలేండి. కానీ సరే మీకు ఎందుకు ఫైనల్గా ఏమనిపించింది ప్రోమో గురించి మాట్లాడదాం. తర్వాత ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి కదా, చాలా కంటెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ నామినేషన్స్ అయితే అదిరిపోయాయి. ఫైనల్లీ మెసేజ్ అయితే పెట్టడం మర్చిపోకండి.